ఈ వీడియోలో వరిలో విత్తన శుద్ధి ఎలా చేయాలి, విత్తన శుద్ధి వల్ల ప్రయోజనాలు ఏంటి, విత్తన శుద్ధి ఎన్ని రకాలు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. విత్తనాలను విత్తన శుద్ధి చేయడానికి ముందుగా మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలను 10 నుండి 12 వరకు తేమ శాతం వచ్చే విధంగా విత్తనాలను ఎండబెట్టుకోవాలి. విత్తనాలకు విత్తన శుద్ధి అనేది విత్తనం ద్వారా కానీ లేదా నేల వల్ల కానీ వ్యాధులు సోకకుండా ఈ విత్తన శుద్ధి ఉపయోగపడుతుంది. ఎక్కువ శాతం బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు నేల ద్వారా విత్తనంలోకి చేరుతాయి. అందువల్ల పంట ఎదిగిన తర్వాత తెగుళ్ళు, చీడపీడలు దారితీస్తాయి. కాబట్టి నేల ద్వారా ఎటువంటి వ్యాధులు మొక్కకి రాకుండా ఉండేందుకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. విత్తన శుద్ధి చేయడం ద్వారా మొక్కకి తెగుళ్ళు సోకకుండా, పురుగులు, చీడపీడలు ఎక్కువగా రాకుండా చేస్తుంది. అలాగే విత్తనం పై భాగంలో ఆశించే శిలీంధ్రాలను, అలాగే విత్తనం లోపల ఉన్న శిలీంధ్రాలను విత్తన శుద్ధి వల్ల తొలగించవచ్చు. విత్తన శుద్ధి చేసిన తర్వాత మొక్కలు నేలలో ఉండే శిలీంధ్రాల బారిన పడకుండా రక్షించబడతాయి. విత్తనాలకు విత్తన శుద్ధి తగిన మోతాదులో మాత్రమే రసాయనాలను వాడి విత్తన శుద్ధి చేయాలి. అలాగే ఈ విత్తన శుద్ధి చేసిన విత్తనాలను తినడానికి కానీ పశువుల దానాకి కానీ ఉపయోగించరాదు. విత్తనాలకు విత్తన శుద్ధి 2 పద్ధతుల ద్వారా చేయవచ్చు. ఒకటి పొడి విత్తన శుద్ధి, రెండవది తడి విత్తన శుద్ధి. పొడి విత్తన శుద్ధి చూసినట్లయితే ముందుగా ఎంపిక చేసుకున్న విత్తనాలను తీసుకోవాలి. ఈ ఎంపిక చేసుకున్న విత్తనాలను 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం కలిపి 24 గంటల తర్వాత నారు పోసుకోవాలి. అలాగే తడి విత్తన శుద్ధి చూసినట్లయితే ముందుగా ఎంపిక చేసుకున్న విత్తనాలను తీసుకోవాలి. 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బనిజంను వేసుకొని నీటిని రంగు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కిలో విత్తనాలను అందులో వేసి 24 గంటలు అందులో నానబెట్టి మండకట్టాలి. తర్వాత ఈ మండకట్టిన విత్తనాలను చల్లుకోవాలి. అదేవిధంగా 1 ఎకరానికి తడి విత్తన శుద్ధి చేయడానికి ముందుగా 25 లీటర్ల నీటిని తీసుకోవాలి. దానికి 25 గ్రాముల కార్బనిజంను కలుపుకొని తర్వాత 25 కిలోల విత్తనాలను అందులో 24 గంటలు నానబెట్టాలి. పైన తెలిపిన విధంగా విత్తన శుద్ధి చేయడం ద్వారా నేల నుండి మొక్కకి వ్యాధులు సోకకుండా చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.